పుష్ప 2 ప్రీమియర్ సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటన సినిమా ఇండస్ట్రీలో తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనలో రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోయింది. అలాగే ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇటీవలే అల్లు అర్జున్ ఆసుపత్రికి వెళ్లి శ్రీతేజ్తో పాటు అతని తండ్రిని పరామర్శించాడు. అయితే సంధ్య థియేటర్ ఘటనపై మెగా డాక్టర్ నీహారిక కొణిదెల మొదటిసారిగా స్పందించింది. ఇలాంటి ఘటనలు ఎవరి ప్రమేయం లేకుండానే జరిగిపోతుంటాయని, మహిళ చనిపోయిన విషయం తెలిసి ఎంతో బాధపడ్డానని అన్నారు. అందరి మద్దతుతో అల్లు అర్జున్ ఆ బాధ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడని చెప్పారు. తన తాజా చిత్రం మద్రాస్ కారన్ ప్రమోషన్స్లో భాగంగా మాట్లాడుతూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ తొక్కిసలాట ఘటన జరగడం దురదృష్టకరమన్న నిహారిక, రేవతి మరణించటం తనను ఎంతో బాధించిందని ఆవేదన వ్యక్తం చేశారు. చెడు జరగాలని ఎవ్వరూ కోరుకోరు, కానీ ఒకరు తమ ప్రాణం కోల్పోవడం అనేది చాలా పెద్ద విషయం అన్నారు. ద్రౌపది మరణ వార్త తెలియగానే నా మనసు ముక్కలైంది. ఇలాంటి ఘటనలు ఎవ్వరూ ఊహించరు. అల్లు అర్జున్ కూడా షాక్కు గురయ్యారు. అందరి ప్రేమాభిమానాలతో ఇప్పుడిప్పుడే బన్నీ ఈ బాధ నుంచి కోలుకుంటున్నారని నిహారిక చెప్పుకొచ్చింది. ఇక సినిమాల పరంగా అల్లు అర్జున్ నుంచి తాను చాలా నేర్చుకున్నానంది మెగా డాటర్. లుక్ విషయంలో బన్నీ చాలా జాగ్రత్తలు తీసుకుంటాడు. సినిమాకు తన స్టైల్ మార్చుకుంటాడు. ఈ విషయంలో బన్నీని నాకు స్ఫూర్తి అని తెలిపింది. ఇక తన ఫ్యామిలీ హీరోలపై కూడా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది నిహారిక. పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్కు సంబంధించి ఇంట్లో వాళ్ళ సూచనలు సలహాలు తీసుకుంటాను. సినిమా కథల సెలక్షన్లో గందరగోళానికి గురైనప్పుడు అన్న వరుణ్ తేజ్తో సలహా తీసుకుంటాను. నేను ఏ సినిమాకు సైన్ చేసినా ముందుగా అన్నతోనే డిస్కస్ చేస్తాను. ఇక రామ్ చరణ్ అన్నతో నేను చాలా జోవియల్గా ఉంటాను. అన్నను బాగా ఆట పట్టిస్తుంటాను. అలాగే ఇంటర్వ్యూలో ఏ విధంగా మాట్లాడాలి, వ్యవహరించాలన్న విషయాలను రామ్ చరణ్ నుంచి నేర్చుకుంటానని నిహారిక చెప్పుకొచ్చింది. అయితే కొన్నాళ్లుగా నటనకు దూరంగా ఉంటున్న నిహారిక మద్రాస్ కారన్ చిత్రంతో మళ్లీ రీఎంట్రీ ఇస్తోంది. ఇందులో షాన్ నిగమ్ హీరోగా నటిస్తున్నాడు. వాలి మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మద్రాసులో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించినట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే నిహారిక అల్లు అర్జున్కు మద్దతుగా మాట్లాడడంపై మాత్రం కొంతమంది అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఆయన వ్యవహార శైలి అటు పవన్ కళ్యాణ్తో పాటు మెగా ఫ్యామిలీ మొత్తాన్ని టార్గెట్ చేస్తున్నట్టుంటే, నిహారిక బన్నీకి సపోర్ట్ చేస్తున్నట్టు మాట్లాడడం మాత్రం ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా మారింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.